is approved by Honorable Chief. నమస్తే వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. ఏపీ కుమ్మర యువసేన సంఘ ఆధ్వర్యంలో ఎర్రచందనం పార్కులో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ రమణ జాతీయ అధ్యక్షులుగా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో శాలివాహన రైల్వే కోడూరు నియోజకవర్గ అధ్యక్షుడిగా అందే వెంకటేష్ను ఏకాగ్రీవంగా నియమించారు. ఇక ఐక్యమత్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చని బీసీ రమణ తెలిపారు. ఈ కార్యక్రమానికి బంధువులు, స్నేహితులు, కుటుంబ సభ్యులు సహా సుమారు 500 మంది హాజరై కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం విందు ఏర్పాటు చేశారు. సుమారు 500 మందితో ఘనంగా నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. కవిత్రి మొల్లబాంబ, ఆమె బద్వేల్ నియోజకవర్గం గోపారం మండలం పెద్ద గోపారానికి చెందినటువంటి ఆ విలేజ్లో ఆమె ఉన్నది. ఈమె చరిత్ర 1450 నుంచి 1530 వరకు ఆమె ఉండడం. రోజుల్లో ఆడవారు కనీసం బయటికి కూడా వచ్చేటువంటి లేని సందర్భాలలో, ఆడవారికి చదువు ఎంకరేజ్ చేయనటువంటి రోజుల్లో ధైర్యంగా మల్లమాంబ రామాయణాన్ని తెలుగులో రాయడం చాలా గొప్ప విషయం. నుంచి కూడా 16 ఎన్నికలు ఈ దేశంలో జరిగితే కుమ్మరి శాలివాహన జనాభా తగ్గట్టుగా ప్రతి ఒక్క ఎన్నికల్లో ఒక 2-3 ఎమ్మెల్యేలు ఉండాలి. ఈ లెక్కను పెట్టుకుంటే సుమారు 35 మంది ఎమ్మెల్యేలు కుమ్మరి శాలివాహన నుంచి రావాలి. ఇంతవరకు ఒకడు కూడా రాలేదంటే ఇది చాలా అన్యాయము. ఇది సామాజికమైనటువంటి ఉద్యమం. మొల్లగారి యొక్క స్ఫూర్తితో రాజకీయ చైతన్యం బాటలో కుమ్మరి శాలి. విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ గ్రామంలో తోటమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామ మహిళలు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా గ్రామ పెద్దలు తెలిపారు. ఎదురుడొంక కళ్లంలో ఉన్న కుటుంబ సభ్యులు జైతీ గ్రామ ప్రజల సహకారంతో ఈ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఆపదలో ఆదుకునే స్వచ్ఛమైన తల్లి కోటమ్మగా భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నదండి ఆ ఎదుర్డాంకల దగ్గర తోటమ్మ తల్లి ప్రదర్శింపబడ్డది. కానీ అంతవరకు ఆవిడ చిన్న బొమ్మలాగా అక్కడ పెట్టేసి ఉంచాము. కానీ అక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ నిదర్శనాలు ఎంతో దీనిగా ట్రాక్టర్లు, బళ్ళు ఏమి వచ్చినా ఎంత అభయాలు జరిగినా సరే ఆ తల్లి కాపాడేది. ఆ కనిపించిన సందర్భంగా ఎన్నో ఆపదలు కాపాడింది ఆ తల్లి. ఇంతవరకు మేము తెలుసుకున్నదండి. ఇప్పుడు తెలుసుకొని మా జైతి గ్రామంలో మా గద్దవాణి సొంత అడ్డ మంగమ్మ వాళ్ళిద్దరు దంపతులు కలిసి వాళ్ళ కుమారుడికి కూడా ఏదో ఆపద జరిగింది సార్. ఆ ఆపద వల్ల తల్లి రక్షించింది. ఆ మనసులోని కలిగి ఇక్కడ గుడి కట్టదాకా కూడా పడ్డది మనిషి మీద, అది కూడా తప్పించింది. కొన్ని ఉపకారాలు ఇక్కడ బతికించింది మమ్మల్ని తల్లి. ఇది పడిపోయిన చచ్చిపోయిన విషయంలో బతికించింది తల్లి. అందుకే కోరుకోండి తల్లిని. ఇవాళ 10 మందికి అరసంలో పెట్టుకొని పడిపోయింది. తప్ప వచ్చింది. నాకు కొద్దిగా పరిచేరిన టైంలో ఊరు కట్టాలని మనకు వచ్చి సాయంత్రం ఫోన్ కట్టామండి. అందరికి కళ్యాణకు అవపడుతుంది. అంటే కొంతమంది నిజమైన చిన్న తరగతి నిలబెట్టి బాగుంటుంది. చాలా మంది చెప్పినారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పట్టణ పరిధిలోని పంచాయతీకి చెందిన 4 షాపులు బహిరంగ వేలంపాట పంచాయతీ ఇన్ఛార్జ్ ఈవోస్ శివరాం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ వేలంపాటలో సుమారు 10 మంది పాల్గొన్నారు. వేలంపాటలో పాల్గొన్న పాటదారులు పోటీగా బిడ్లు వేసి 4 షాపులను దక్కించుకున్నారు. మామిడి రామకృష్ణ 13,000. పేట గ్రామ పంచాయతీ గతంలో వేలంపాటకు మిగిలిన 4 షాపులు ఈరోజు 3/3/2026 తేదీని వేలం జరపడం అయింది. ఈ పాటలో ఆ షాపుల్లోని రెండో షాపు
పాటలో 16,300 రూపాయలు హెచ్చుపాట జరిగింది. అలాగే 8 షాపులు షాపు హెచ్చుపాట 9,000 రూపాయలకు చేయడమైంది. అలాగే 8వ షాపులోని 13వ షాపు మూడో షాపు హెచ్చుపాట 10,100కి అయింది. అలాగే 8వ షాపులోని 8 షాపుల్లోని 7వ షాపు 13,700 రూపాయలకు పాట జరిగింది. మీకు కుకట్పల్లిలోని న్యూ ఎరా స్కూల్ ను పరీక్షల దృష్ట్యా రెడ్ జోన్ గా ప్రకటించినట్లుగా ఎంఈఓ రవీందర్ రాజు తెలియజేశారు. ఇక 10వ తరగతి పరీక్షలపై ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని చెప్పారు. ప్రస్తుతం పరీక్షా కేంద్రంలో జరుగుతున్న పరీక్షలు ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. స్కూల్ బిల్డింగ్ మొత్తం తమ ఆధీనంలోనే ఉండగా ప్రభుత్వ ఉపాధ్యాయులతో పరీక్షలు నిర్వహిస్తున్నామని రెవెన్యూ అధికారులను కూడా నియమించినట్లుగా వెల్లడించారు. నా పేరు సిహెచ్ రవీందర్ రాజు, మండల విద్యాధికారి, కుకట్పల్లి మండలం, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. ముఖ్యంగా ఈ మా మండల ప్రాంతంలో ఉన్నటువంటి న్యూ ఇయర్ స్కూల్ లోపల 81 మంది పిల్లలు సెల్ సెంటర్ పట్టారని చెప్పేసి ముందుగానే మాకు పై అధికారుల నుంచి మనకు ఇన్ఫర్మేషన్ ఉందండి. కాబట్టి ఇమీడియట్గా ఆ బిల్డింగ్ మొత్తాన్ని కూడా మేము టేక్ ఓవర్ చేసేసి ప్రభుత్వ పరంగానే చీఫ్ సూపరింటెండెంట్ను, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను, ఇన్విజిలేటర్స్తో పాటు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అదర్ డిపార్ట్మెంట్స్ సిట్టింగ్ స్క్వాడ్ కూడా 3 వేయడం జరిగింది. టోటల్ పరీక్ష మొత్తం కూడా ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత, ప్రభుత్వ గజెట్ హెడ్ మాస్టర్ల చేత, దాంతోపాటు సిట్టింగ్ స్క్వాడ్ యొక్క అదర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి వచ్చారు. కాబట్టి మొత్తం బిల్డింగ్ టేక్ ఓవర్ చేసేసుకొని మేము ఈ ఎగ్జామ్ను ఇండిపెండెంట్గా గవర్నమెంట్ చేత కండక్ట్ చేస్తున్నాం. కాబట్టి ఎలాంటి తావు కూడా అనుమానాస్పదంగా ఏది కూడా ఉండదండి. టోటల్ టాప్ ప్రియారిటీగా తీసేసుకొని మా కస్టోడియన్స్, మేము, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ టోటల్గా నిన్న మొన్న విజిట్ చేసేసి ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా దీన్ని బాపట్ల జిల్లాలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్షయ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు సాయిబాబు ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాపట్ల ఎమ్మెల్యే వెగిసిన నరేంద్ర వర్మరాజు మాట్లాడుతూ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. వివిధ పనుల నిమిత్తం ఇతర గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఇవి ఎంతో సహాయపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శ్రీమన్నారాయణ, సాయిబాబు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఉగాది మహోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగింది. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఘాట్ రోడ్ వాహనాలతో కిటకిటలాడుతుంది. వాహనాలు పాదయాత్రగా వస్తున్న భక్తుల రద్దీ కారణంగా ఘాట్ రోడ్లో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
అంజన్న ఆశీర్వాద యాత్ర పేరిట కరీంనగర్లోని మహాశక్తి ఆలయం నుంచి కొండగట్టు వరకు కేంద్ర మంత్రి బండి సంజయ్ మహాపాదయాత్ర చేపట్టారు. కేంద్ర మంత్రితో పాటు ఇటీవలే గెలుపొందిన కార్పొరేటర్లు ఆయన వెంట ఉన్నారు. కరీంనగర్ మేయర్ పీఠం బీజేపీ కైవసమైతే కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి కాలినడకన వచ్చి మొక్కులు తీర్చుకుంటామని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ప్రకటించారు. ఈ మేరకు స్థానిక ప్రజాప్రతినిధులు 10,000 మంది కార్యకర్తలతో కలిసి సంజయ్ పాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లుగా పార్టీ వర్గాలు తెలిపాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించారు. ఓనూరు నుంచి నందిగరువుకు కాలినడకను వెళ్లారు. అనంతరం రోడ్డు పనులను పరిశీలించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఓనూరులో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పవన్ వెంట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జ్ గంగులయ్య, నేతలు, పార్టీ కార్యకర్తలున్నారు. ఈ సందర్భంగా అరకులో ఉన్న గ్రామ దర్శిని మహిళలతో కలిసి దీంసానృత్యం చేశారు. పవన్ సమక్షంలో పలువురు జనసేనలో చేరారు. వారికి జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఓనూరులో అంగన్వాడీ సెంటర్ను సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అందించారు. కష్టపడితే మనం గోధుమ అన్నం తింటున్నాము అనే కాన్సెప్ట్ సార్. దీని వెనకాల ఎంతమంది ఉన్నారు శ్రమించేసారు. అడ్డగోలుగా ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా. ఇప్పుడు దాకా ఓకే ఎంత వస్తా నా సమస్యకు పరిష్కారం జరగాలంటే కూర్చోబెట్టి నేను చేయించడానికే కదా ఇంత దూరం ఎవరు వచ్చారు. ఇప్పుడు దాకా రోడ్డు కూడా రాలేదు కదా. ఇప్పుడు దాకా మీరు చెప్పాలి కాదమ్మా. వినండి, ఫస్ట్ వినండి. మీరు ఓటేసిన ఎమ్మెల్యే ఈ రోజు దాకా ఈ గ్రామంలోకి అడుగు పెట్టలేదు. ఎందుకంటే రోడ్డు కూడా వేయించలేకపోయారు. అడ్డగోలుగా కూర్చోబెట్టి బెదిరించే ప్రభుత్వాల్లో ఒక్క వ్యక్తి రాలేదు మీ దగ్గరికి. గత రాష్ట్ర ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ పాలన ఉన్న ముఖ్యమంత్రి ఒక్కరోజు కూడా రాలేదు ఇక్కడ కదా. మీ దగ్గర ఉన్న సమస్యను చెప్పుకోవడానికి భయం వేస్తుంది కదా. ఆ భయాలను దాటి మేము ఇది పీపుల్స్ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని ఎందుకు అంటామంటాం. ఇది మన కూటమి ప్రభుత్వాన్ని మీరు తిట్టినా, మీరు ఏదైనా బాధపడ్డా, ఇంకోటి చేసినా వినటానికి ఉన్నాం. మేము అందరం మీ సమస్యను తీర్చడానికే ఉన్నాం. డోలీ మోతలతోటి గర్భిణీ స్త్రీలు వెళ్ళలేరు, ఆడపడుచులు వెళ్ళలేరు, ఒక బాధే కదమ్మా. ఈ రోజున 40 ఇళ్ళు ఉన్నాయి. 40 ఇళ్ళకి ₹1 కోటి పైన ఖర్చు పెట్టి 2 కోట్లు ఎంత అయింది దీనికి? దాదాపు ₹2 కోట్ల ఖర్చు పెట్టి రోడ్ వేసాం. అదే సిటీలో అయితే ఒక 2,000 ఉంటే ఆ రోడ్డుకి సరిపోద్ది. కానీ ఇక్కడ అట్లా ఆలోచించాల గౌరవం ప్రధానమంత్రి గారు కానీ ఇవన్నీ. సో మీరు అర్థం చేసుకోవాల్సింది, మేము ఉన్నది ఇక్కడ మీ కష్టాలని వినటానికి, ఎలా తీర్చాలని పరిష్కారం వెతకడానికి. ఇందాక మీరు మాట్లాడినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడా. ఏంటి సమస్య అంటే, మీ అధికారులు చెప్పేదాని ప్రకారం మీరు చెప్పేదాని విరుద్ధం ఏముందంటే, మీ స్థలం గ్రామ కంఠంలో ఉంది అని పంచాయతీ వాళ్ళు చెప్పారు. మీరు చెప్తుంది ఏంటంటే దానికి భిన్నంగా ఉంది. కలెక్టర్ గారు ఏం చెప్తున్నారు, స్థానిక మన ఈ సర్వే వాళ్ళు స్థానికంగా ఉండేవాళ్ళు కాకుండా డిస్ట్రిక్ట్ స్థాయి అధికారులు కూడా పంపించాం. మీకు అది కూడా తృప్తి లేదన్నారు కాబట్టి ఇప్పుడు స్టేట్ నుంచి పంపిస్తాం. ఇంతమంది మా మంత్రి గారు కూడా ఉన్నారు కదా, నేనున్నాం కదా, మీ అందరూ చెప్తున్నాం కదా.
పార్వతీపురం మన్యం జిల్లాలో సువర్ణముఖి నదిలో అంతర్జాతీయ నదుల పరిరక్షణ దినోత్సవాన్ని ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరిసర్ల కృష్ణమూర్తి నాయుడు, మాలతి కృష్ణమూర్తి నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నదిలో గంగమ్మ తల్లికి పూజలు చేసి జలపూజ నిర్వహించారు. నదులను కాపాడుకుంటేనే మానవాళి సమస్యలని కోరారు. జిల్లా నేను మరియు మాలతి కృష్ణమూర్తి నాయుడు కలిసి హారతి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ నదులు పర్యవేక్షణ దినోత్సవం అని చెప్పి పేరులోనే ఉంది. నదులను పర్యవేక్షించాలి, తద్వారా మనుగడ సాధించాలి అనే దీని ముఖ్య ఉద్దేశము. ఈరోజు ఇది ఎంతో అవసరం. ఎందుకంటే ఒకప్పుడు ఇదే నది ఎంతో అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఈ నదిలోనే మేము చిన్నప్పుడు పెరిగాం పూర్తిగా. ఇప్పుడు నదులన్నీ కూడా పూర్తిగా ధ్వంసం అయిపోతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ యొక్క నదుల పర్యవేక్షణ దినోత్సవం అనేది చేయటం అనేది ఎంతో అవసరం. దానివల్ల ఏమవుతుందంటే కొంతైనా దీని మీద అవగాహన పెరిగి ఈ నదులన్నింటినీ పరిరక్షించుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి సందర్భంగా నేను ప్రతి ఒక్కరు కూడా ఈ నదుల పరిరక్షణ దినోత్సవాన్ని చేసి పెద్ద ఎత్తున చేపట్టి ఉత్తరాంధ్ర వ్యాప్తంగా మరియు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేసి నదుల పర్యవేక్షణకు ప్రతి ఒక్కరూ దోహదపడాలని చెప్పి సందర్భంగా నేను పేరున విజ్ఞప్తి చేసుకుంటాను. కడప జిల్లా ఎర్రగుంట్లలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనసేన ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి భాగస్వామ్యంగా పోటీ చేసి జమ్మలమడుగు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ ప్రసాద్, నారాయణ, హాజీ హజారా, చాంద్ వీరేంద్ర, వీరబ్రహ్మేంద్ర పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా మేము 2014లో మార్చి 14వ తేదీన మా అధినాయకులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. ఎప్పుడైతే ఆయన సిద్ధాంతాలతో పెట్టాడో ఆ సిద్ధాంతాలు నచ్చి ఆ రోజు నుంచి మేము నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాము. తీసుకొని వెళ్తామని కరోనా శుద్ధిగా నేను మీకు మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా జమ్మలమడుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ అయినటువంటి రోడ్లను చేయమని ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము. గ్రాండ్ వచ్చింది చేస్తామంటున్నారు, కానీ కాలేదు. రోడ్లను చేయమని ఎన్నోసార్లు మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము. గ్రాండ్ వచ్చింది చేస్తామంటున్నారు, కానీ కాలేదు. మాకు వర్షం వచ్చే లోపల ఆ పనులు జరగాలని, మాకు ప్రతి ఒక్క ఆఫీసరు సహకరించి మా గ్రామానికి న్యాయం చేయాలని, ఈ ఉపాధి హామీది కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా 100 రోజులు పని పెట్టాలి. మేము ఎక్కడ పని లేకపోయినా కూడా మేము పని చూపిస్తామని చెప్పిన ఎండిఓ సార్ గారికి కూడా, సార్ మీరు దయచేసి మా గ్రామానికి. జనగామ జిల్లాలో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్థానిక సాయిరాం కన్వెన్షన్ హాల్లో ముస్లిం సోదరులకు ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సమ్మద్ ఫాతిమా, పట్టణ మైనారిటీ విభాగ ప్రెసిడెంట్ మహమ్మద్ సలీం, ముస్లిం మత పెద్దలు, పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో మైనారిటీ సోదరులు పాల్గొని సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఎమ్మెల్యేతో రంజాన్ పవిత్రతను, క్రమశిక్షణను కొనియాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ మైనారిటీల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా భారీ బడ్జెట్ను కేటాయించి అనేక వినూత్న పథకాలను అమలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫంక్షన్ హాల్లో జరిపాం. 2000 పైన ముస్లిం సోదరులందరూ కూడా అటెండ్ కావడం జరిగింది.
జనగామలో నిన్న జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా 3 ముస్లిం మైనార్టీ సోదరులకు టికెట్లు ఇస్తే 2 గెలవడం జరిగింది. అదేవిధంగా బచ్చన్నపేటకి సంబంధించిన మా యొక్క మిత్రుడు సర్పంచ్ అయితే తన్ని మండల అధ్యక్షునిగా కూడా చేసినాం. ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ మైనార్టీ లీడర్లకు బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇస్తుంది. ఇక్కడ ఇంతవరకు జనగామలో ఒక ముస్లిం కళ్యాణ మండపం లేదు. షాదీ చేసి ఇప్పించే ప్రయత్నం మళ్ళీ నేనే చేస్తానని చెప్పి కూడా వాళ్ళందరికీ మాట. రంజాన్ తోఫా పెట్టి రంజాన్ పండుగను చాలా గొప్పగా 10 ఏళ్ళు కూడా బ్రహ్మాండంగా జరిపి కేసీఆర్ గారు తన యొక్క నిబద్ధత ముస్లింల పట్ల తెలియజేశారు. భవిష్యత్తులో కూడా కేసీఆర్ గారే మైనార్టీల కోసం అన్ని చేసిన విధంగానే భవిష్యత్తులో కూడా చేస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ముస్లిం సోదరులందరికీ కూడా ముందే నేను ఈద్ ముబారక్ తెలియజేస్తున్నా. రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ గా ఏపూరి శివానందం, వైస్ చైర్మన్ గా మాదాసు రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో శివానందం మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ, మంత్రి వివేక్ వెంకటస్వామి ఆశీస్సులతో ఈ పదవి దక్కిందన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తారని, యాడ్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి పారదర్శక పాలన అందిస్తారని తెలిపారు. బాపట్ల జిల్లాలో జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కర్లపాలెం ఐలాండ్ సెంటర్లో పార్టీ జెండా వందనం నిర్వహించారు. అనంతరం రమణ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్, అలాగే బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహించినట్లుగా నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గొట్టిపాటి శ్రీకృష్ణ, చిలకల సురేంద్రబాబు, ఆకుల వెంకట నారాయణ, కారుమూరి అంజనేష్ తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు గొట్టిపాటి శ్రీకృష్ణ, కర్లపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ డైరెక్టర్. ఈరోజు జనసేన పార్టీ 13వ వార్షికోత్సవం సందర్భంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి అందరికీ ఆర్థిక శుభాకాంక్షలు. దాదాపు శతాబ్దంన్నర పాటు ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టి ఎన్నో అవమానాలకు గురయ్యి ఇంట్లో వాళ్ళని తిట్టించుకొని కూడా నిలబడి ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు ఎంతో శ్రమిస్తున్నారు. నాలాంటి సామాన్యులకి రాజ్యాధికారం దగ్గర చేసి మమ్మల్ని నాయకులుగా తీర్చిదిద్దడానికి ఆయన కంకణం కట్టుకున్నారు. ప్రశ్నించే తత్వం నుంచి పుట్టిన పార్టీ నుండి అభివృద్ధి దిశగా పరుగులెడుతున్న సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కర్లపాలెం జనసేన పార్టీ, కర్లపాలెం మండలం జై జనసేన. అందరికీ నమస్కారం. నా పేరు గొట్టిపాటి శ్రీకృష్ణ, కర్లపాలెం మండల జనసేన పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ డైరెక్టర్. ఈరోజు జనసేన పార్టీ 13వ వార్షికోత్సవం సందర్భంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి, జన సైనికులకి. హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలో 10 కోట్ల వ్యయంతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. తొర్రూరు ఎక్స్ రోడ్ నుంచి జీ స్కూల్ వరకు రోడ్డు విస్తరణ చేపడుతున్నారు. కార్యక్రమంలో రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామరెడ్డి, మధు యాష్కి గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో విజయవాడ హైవే ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది పెట్టుబడులకు కేంద్రంగా మారుతుందని తెలిపారు.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కోమటిరెడ్డి రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం. థ్యాంక్ యూ సార్. సామాన్య భక్తులకు స్వామివారి దర్శనంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. ఆమె సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి దేవస్థాన అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న అత్యంత వేడుకైన సింహాచలం చందనోత్సవం, వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఏర్పాట్లపై ఆమె అధికారులతో సమీక్ష నిర్వహించారు. గతేడాది సుమారు 1.20 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. భక్తులకు త్రాగునీరు, నీడ, క్యూ లైన్లు నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు. కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవితో తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహిళలు, బాలికల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. నిర్భయ నిధి కింద కేంద్ర ప్రభుత్వం మహిళలు, బాలికల కోసం సమ్మిళిత నగరాలు కార్యక్రమాన్ని చేపట్టింది. నిర్భయ ఫండ్ కింద దేశవ్యాప్తంగా 10 జిల్లాలను ఎంపిక చేసింది. జాబితాలో తెలంగాణ నుంచి ములుగు జిల్లాను ఎంపిక చేయడంపై మంత్రి సీతక్క ఆనందం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు. మినిస్టర్ కింద చూడండి ఈ సమాధానము